హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులసి బస్ స్టాప్లో నిల్చొని ఉంటే సిద్ధు ఫ్రెండ్స్తో అదే రోడ్ వెళ్తూ ఉంటాడు. ఇక సిద్ధుని చూసేసి నేను తనతో మాట్లాడి వస్తాను అని సిద్ధు పరిగెత్తుకుంటూ బస్ స్టాప్ దగ్గరికి వస్తాడు. ఇక సిద్ధుని చూసి ఏంటి మళ్ళీ ఇతను ఇలా వచ్చాడు అనుకుంటూ ఉంటుంది. హాయ్ కళ్యాణ్, ఎలా ఉన్నావని సిద్ధు పలకరించడంతో అసలు నువ్వు ఏంటి, నేను ఏదో నీ ఫ్రెండ్ అయినట్టు అలా మాట్లాడుతున్నావు అని అంటే, ఏం పర్వాలేదు చెప్పు కళ్యాణి, ఎలా ఉన్నావు అని సిద్ధు అంటాడు. ముందు నువ్వు ఆ పేరుతో పిలవద్దు అని తులసి అంటుంది. నీ పేరుతో నిన్ను పిలవక నేను ఎవరిని పిలవాలి కళ్యాణి అని సిద్ధు అంటాడు. అబ్బా ఏంటి ఇతను నన్ను ఇలా తగులుకున్నాడే అని తులసి అనుకుంటూ పక్కనే ఒక లేడీ కానిస్టేబుల్ నిల్చొని ఉంటుంది. వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం ఇతను నన్ను వేధిస్తున్నాడు, కొంచెం అతన్ని పంపించేయండి అని చెబుతూ ఉంటుంది. ఈ లోపల బస్సు రావడంతో తులసి బస్సు ఎక్కుతూ ఉంటుంది. అయ్యో అది అది అని సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటే, తులసి నేను ఆ లేడీ కానిస్టేబుల్కి అప్పచెప్పేశాను అని అనుకుంటూ నా వెనక రాడు అని బస్ ఎక్కేస్తూ ఉంటుంది. సిద్ధు ఆవిడతో మాట్లాడేసి తను ఎవరో చెప్పడంతో వెళ్ళిపోండి సార్ అని ఆవిడ చెబుతుంది. నేరుగా సిద్ధు మళ్ళీ బస్ ఎక్కేయడంతో అబ్బా ఆ లేడీ కానిస్టేబుల్కి చెప్పినా కూడా ఇతను ఎలా వదిలేసింది అని తులసి అనుకుంటూ ఉంటుంది. మరి సిద్ధు తులసిని చూస్తూ ఇటువైపు సిద్ధు కూర్చొని ఉంటాడు. ఇలా ప్రయాణం చేస్తుంటే కలిసి ఎంత బాగుంటుందో అని అనుకుంటూ ఉంటాడు సిద్ధు.